ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28వ తేదీన అట్టహాసంగా ప్రారంభం కానుంది. గతేడాది ఛాంపియన్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి పోరు జరగనుంది. ఈసారి టోర్నమెంటులో సరికొత్త వ్యూహాలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీని జోడించి అభిమానులకు గతంలో కంటే మిన్నగా వినోదాన్ని పంచేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది దేశంలో జరగబోయే సాధారణ ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్ షెడ్యూల్ ని బోర్డు 2 విడతలుగా విడుదల చేస్తోంది. భద్రతా కారణాలు మరియు లాజిస్టిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రస్తుతం కేవలం మొదటి 20 మ్యాచ్ల వివరాలను మాత్రమే ప్రకటించారు. మిగిలిన షెడ్యూల్ ను ఎన్నికల తేదీల ఆధారంగా ఖరారు చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ తన హోమ్ మ్యాచ్లను ఆడనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ఫీవర్ ఇప్పుడే మొదలైపోయింది. మెగా వేలం తర్వాత జట్ల స్వరూపాలు పూర్తిగా మారిపోవడంతో ఈ సీజన్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని వంటి దిగ్గజ ఆటగాళ్లు తమ పాత జట్లకే ప్రాతినిధ్యం వహిస్తుండగా కొత్తగా వచ్చిన యంగ్ ప్లేయర్స్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనలో చేస్తున్న కొన్ని మార్పులు ఆట గమనాన్ని మార్చే అవకాశం ఉంది. ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని హైదరాబాద్ జట్టు ఈసారి ఖచ్చితంగా కప్ కొడుతుందన్న ధీమాతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.